ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి ఎస్తేర్ రాణి మువ్వల ఈ రోజు చింతలపూడి ఎంఆర్ఓ ఆఫీస్ లో నామినేషన్ వేయడం జరిగింది. ఆమె మాట్లాడుతూ గతంలో నేను బహుజన సమాజ్ పార్టీ నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అంతేకాకుండా దళితుల కోసం చాలా ఉద్యమాలు చేశాను. దళితుల కోసం లాఠీ దెబ్బలు కూడా తిన్నాను. ఆవిడ మాట్లాడుతూ నిజమైన ప్రజాస్వామ్యం ఇక్కడ లేదు కనుక నేను పార్టీల నుంచి బయటకు వచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా చింతలపూడి నియోజకవర్గం ప్రజల దగ్గరకు వెళ్లి అన్ని విషయాలు తెలుసుకుని చింతలపూడి నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తానని, చింతలపూడిని మరో హైదరాబాద్ని చేస్తానని ఆవిడ మాట్లాడారు. నా పేరు ఎస్తేర్ రాణి మువ్వల. చింతలపూడి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను. ఈరోజు నామినేషన్ వేశాను. గతంలో నేను బహుజన్ సమాజ్ పార్టీ నుండి 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అమలాపురం ఎంపీగా, బాలయ్య గారు చనిపోయాక ఎంపీగా కంటెస్ట్ చేశాను. అది కాకుండా దళితుల కోసం ఉద్యమాలు చేసి పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళి లాఠీ దెబ్బలు తిని చాలా వర్క్ చేసిన వ్యక్తిగా నేను ఈరోజు చింతలపూడి నియోజకవర్గానికి వచ్చాను. ఎస్సీ కాన్స్టిట్యున్సీలో నేను ఎప్పుడు పోటీ చేయలేదు. నర్సాపూర్ పార్లమెంటు పరిధిలో నర్సాపూర్, భీమవరం, గుండి, పాలకొల్లు పోటీ చేయడం జరిగింది. నా పొలిటికల్ ఎంట్రన్స్ 1994 కాంశీరామ్ గారు ఆదేశం మేరకు నేను 4 సార్లు పోటీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరంగా ఎస్సీలకు సీట్లు ఇచ్చారే తప్ప ఏ పార్టీలు ఎస్సీలకు సీట్లు ఇవ్వలేదు. ఇంకొక విషయం, తెలియని విషయం ఏంటంటే ఎస్సీలు ఎవరి దగ్గరికి వెళ్ళి పార్టీ టికెట్లు అడగాల్సిన అవసరం లేదు. 175 స్థానాల్లో 100కు 15% డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరంగా రాయడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఈ ఎస్సీలు కూడా పార్టీల దగ్గరికి వెళ్ళి టికెట్లు తీసుకోవడం జరుగుతుంది. నేను పార్టీలు వ్యతిరేకించట్లేదు, కానీ ఒకనొకప్పుడు ఈ చింతలపూడి నియోజకవర్గంలో కోటగిరి విద్యాధర ఇండిపెండెంట్గా పోటీ చేసి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అదే క్రమంలో ఇక్కడ ఎస్సీలు ఎంతమంది ఉన్నా కేవలం పార్టీ టికెట్లు తీసుకోకుండా పోటీ చేసి ఉంటే ఎవరొకరు అసెంబ్లీకి వెళ్తారు. ₹1 ఖర్చు కూడా ఉండదు. కానీ ఈరోజు అన్ని పార్టీలు వైఎస్ఆర్, తెలుగుదేశం, కాంగ్రెస్ వేల రూపాయలు వెచ్చించి ఈరోజు ఎవరైతే ఎమ్మెల్యేలు పోటీగా చేస్తున్నారో వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ చేతిలో పెట్టుకుని ఈరోజు వాళ్ళే తిప్పుకుని ఓట్లు వేయిస్తున్నారే తప్ప నిజమైన ప్రజాస్వామ్యం ఇక్కడ లేదు. అందుకని నేను ఈ రోజున పార్టీల నుంచి బయటకు వచ్చి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇక్కడ చింతలపూడి నియోజకవర్గంలో ఓటుకి 2000 ఇస్తున్నారు. ఆ 2000 రూపాయలు డివైడ్ చేస్తే 1800 రోజుల్లో రోజుకు ₹1 పడింది. ఇది ప్రజలు గమనించాలి. ఈరోజైతే మద్యంతో, సారాతో, డబ్బులతో, పలావులతో మనుషులను ఈ విధంగా కూలికి తీసుకొస్తున్నారు. ఇదే జనం కాంగ్రెస్, ఇదే జనం వైఎస్ఆర్, ఇదే జనం తెలుగుదేశం, ఇదే జనం జనసేన. ఇది జరుగుతుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు చదువుకున్న మహిళగా నేను చింతలపూడి నియోజకవర్గం నుండి ప్రజల దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు తెలిపి నేను ఎమ్మెల్యేగా ఎంటర్ అవుతాను నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఓటుకి డబ్బులు ఇస్తున్నారే తప్ప రోడ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు, పైపు లైన్ లేవు, సబ్స్టేషన్స్ లేవు, ఉద్యోగాలు లేవు. అన్ని ఉద్యోగాలని కూడా ఇప్పుడు చేస్తున్న వారికి కూడా జీతాలు లేవు. రిటైర్ అయిన వారికి పర్మనెంట్గా వారికి వచ్చే రాయితీలు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. కనుక ఈ చింతలపూడి నియోజకవర్గాన్ని ప్రజలను స్పందింపచేసి ఏదైతే అన్యాయం జరుగుతుందో చింతలపూడి నియోజకవర్గంలో నేనైతే రోడ్లు వేస్తానని, డ్రైనేజ్ సిస్టమ్ పెడతానని, సబ్స్టేషన్ నిలుపుతానని, హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ లేదు, ఇక్కడ పెట్టారు కానీ ఇంతవరకు ఓపెన్ అవ్వలేదు. అనేక మంది మహిళా పోలీసులు ఇక్కడ పని చేయాలా? రోడ్లు చూస్తే దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయి. కనుక నేనే ఎమ్మెల్యేనైతే మరొక హైదరాబాద్ చేస్తానని ప్రజలకు వాగ్దానం చేస్తున్నాను.